నమస్తే. సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే బాలకృష్ణ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందేగా. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన మూవీ ఒకటి బాలయ్య బాబు గారు చేసినట్టు తెలుస్తుంది. అయితే అది బ్లాక్ బ్లాస్టర్ అయిందంట. సో ఆ మూవీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు చేయాల్సిన మూవీ ఒకటి బాలకృష్ణ గారు చేసినట్టు తెలుస్తుంది. ఏంటి అసలు అది? యాక్చువల్గా విషయం ఏంటంటే, విక్రమ్ది సామి అనే ఒక సినిమా అప్పట్లో పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. ఆ సినిమాని తెలుగులో మహేష్ బాబు చేత చేయిస్తే బాగుంటుందని కృష్ణ గారు అనుకున్నారు అట. తెలియదు నాకు ఈ విషయం. అయితే తర్వాత ఏం జరిగింది, ఏదో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాల. తర్వాత బెల్లంకొండ సురేష్ గారు బాలయ్య గారితో ఆ సినిమాని తీద్దాం అనుకుని వచ్చి కథ చెబితే అది ఎంతో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. లక్ష్మీ నరసింహ చాలా పెద్ద హిట్, బీభత్సం. ఇకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ సినిమా థియేటర్లో బాగా ఆడే టైంలో సడన్గా దాన్ని ఎందుకో తీసేశారు. ఎందుకు తీశారో ఎవరికి తెలియదు. ఈ విషయమై బాలయ్య బెల్లంకొండ శ్రీనివాస్ని పిలిచి వాళ్ళిద్దరు గట్టిగా అడగడం, ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్తో ఆయన కథ ఏ కథ చేయకపోవడం, ఇవన్నీ తెలుసు. తర్వాత ఏమైందంటే, అంటే బాలయ్యకి ఏంటంటే కొంచెం కోపం వస్తే మనుషుల్ని మళ్ళీ దగ్గర రానివ్వడం. కోపం వస్తే అంటే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. మరి ఒక్కసారి ఒక మనిషి తెలిసి చేసినా తెలియక చేసినా కావాలని చేసినా తప్పు చేశాడంటే మళ్ళీ కూడా తెలుసో తెలియకో కావాలనో చేస్తాడు ఇంకోసారి. ఈ తప్పు వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఇంకొకసారి వీళ్ళని దూరం పెడితే బెటర్, ఈ ఆలోచన అయింది. అంటే ఈసారైనా సరే నీ వల్ల నేను ఎందుకు బాధపడాలి, నాకేంటి అవసరం, నీతో సినిమా చేసినంత మాత్రాన నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు సరే, బేసిక్గా బాలయ్య రీమేక్ స్టోరీలు అసలు తీసుకోడు అస్సలు. నీకు దమ్ముంటే తెలుగు కథరా తెలుగులోనే చెయ్యి, ఏదైనా సరే చేస్తాయి, ఎవరికైనా సరే ఆయన అవకాశం ఇస్తాడు. చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అని నేను ఉండదు. అండ్ అట్లాంటి ఆయన జీవితంలో ఫస్ట్ టైము ఓ డబ్బింగ్ అంటే ఆల్రెడీ ఒక రీమేక్ సినిమా చేయమంటే చేశాడు. అది కాస్త బాగా ఆడే టైంలో తీసేశారు. ఆయనకి ఎలా ఉంటుంది, అసలు ఇంకెప్పుడు వీళ్ళని దగ్గర రానివద్దు అనేలాగా ఉంటుంది. కోపం ఉండొచ్చు, తప్పులేదు. తర్వాత అదొక ఇన్సిడెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్, గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమా క్రిష్తో ఆయన తీశాడు. అసలు అలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాని అంత తక్కువ రోజుల్లో షూట్ చేయడం నిజంగా గ్రేటే. మరి వీళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ గబగబా షూట్ చేసేసాడు క్రిష్. బాగా షూట్ చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది, పాటలు బాగా హిట్, సినిమా పెద్ద హిట్. 100 రోజులు ఆడాల్సిన సినిమా 100 రోజులు ఆడింది కూడా. అయితే 100 రోజులు ఆడాల్సిన సినిమా 100 రోజులు ఆడుతూ ఉండగా 80వ రోజు ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు 80 రోజుకి ఆ సినిమాని థియేటర్లోంచి తీయించేసాడు. తీయించేసి ఇంకేదో సినిమా వేసాడు. అది తెలుసుకున్న బాలయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు దిల్ రాజుని దగ్గర రానివ్వలేదు. ఈ రోజు వరకు కూడా కొంతమంది కొన్ని రకాలు ఉంటాయి. ఒకసారి మనిషిని ఇబ్బంది పెడితే అదంతే, ఇబ్బందే. ఇప్పుడు చాలామంది అంటారు బాలయ్య ముట్టుకుంటే కొడతాడు అని. మన పర్మిషన్ లేకుండా ఎవడైనా మనల్ని ముడితే చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, నాకైనా అంతే, ఎవరైనా పర్మిషన్ లేకుండా అంటే ఏ హాయ్ అంటే మనం సెకండ్ వస్తే ఇంతవరకు ఓకే, ఏ అని ఇట్లా వస్తే ఓకే, వీఆర్ ప్రిపేర్డ్. వెనక సడన్గా పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. వీపెనకాల ఎవరైనా నడిచినా కూడా చిరాకే, అదేంటో తెలియదు. ఎవరికైనా అంతే పర్మిషన్. మొన్న జయ బచ్చన్ కూడా అంతే, ఒక అమ్మాయి ఇట్లా పిలిచి ఫోటో అనింది, నన్ను ఎందుకు ముడుతున్నావు అనిపించింది. వీడియో బాగా వైరల్ అయింది. ఆఫ్ కోర్స్ అక్కడ జయ బచ్చన్కే నేను సపోర్ట్ చేస్తా. రీజన్, కాస్ట్యూమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని చమ్కీలు ఉంటాయి, కొన్ని ఏమో ఉంటాయి.
చాలా సెన్సిటివ్గా వస్తారు. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళకి తెలిసిన వచ్చి ఈ అని గీకావనుకో ఏది పడి రాలొద్దో తెలియదు, చెప్పలేవు. అలా అని ఎవరో పిలుస్తుంటే అట్టెట్టా పిలుస్తావు ఇలా తట్టి, ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే. సో సచ్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్. ఇక బాలయ్య బాబు అంటావా, ఒక్కసారి ఎవరి వల్ల ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది ఇంకొకసారి దాన్ని ఎంకరేజ్ చేయడు. సో ఇదే జరిగింది ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది చర్చకు వచ్చింది అంటే, ఇన్ని రోజుల తర్వాత పెద్ద పెద్ద సినిమాలలో బ్యానర్స్లలో బాలయ్య ఎందుకు మళ్ళీ చేయట్లేదు అంటే వీళ్ళు తీయట్లేదా అనే ఇది ఉంటుంది. బట్ అలా కాదు, దీంట్లో ఏదో ఒక చిన్న కిటుకు ఉంటుంది. ఓకే, బాగా ఆడే సినిమాని నువ్వు ఇంకో సినిమా వేస్తే ఇంకా బాగా ఆడుద్దని నువ్వు తీయడం తప్పు. అప్పుడు నువ్వేం చేయాలంటే థియేటర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తారంటే, భారీ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ హీరోది ఖచ్చితంగా 1000 సెంటర్లలో వేయాలి అని వచ్చినప్పుడు ఆల్రెడీ ఆడుతున్న సినిమాలు కొన్ని అట్ట దులుపుకుంటూ వస్తారు. ఆడేదాన్ని ఆడనివ్వాలి, డిస్టర్బ్ చేయొద్దు. కొన్ని ఉంటాయి ఇబ్బంది పెట్టే సినిమాలు, థియేటర్కి ఎవరు రాడు, ఈగా దోమ దులుపుకోవాలి, ఏసీ ఖర్చులు కూడా రావు, అలాంటి వాటిని తీసినా తప్పులేదు. సో ఆడుతున్న సినిమాలను తీస్తేనే ఈయనకి కొంచెం కోపం వచ్చింది అంతే.